ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ని మాధాపూర్ పిఎస్ కు తరలించారు. అరికపూడితో పాటు మరో 4 కార్పొరేటర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరికపూడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరికపూడి కౌశిక్ రెడ్డి వివాదంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇద్దరి మధ్య వివాదంలో లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్సీ మాగం గోపీనాథ్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ చంపీపూర్ రాజు, పాడి కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్నారు. భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. ఈ సంగతి ఎంతో చూపిస్తాడు. రేపు చూసుకుందాం. రేపు వస్తాడికి మీకు ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటి దరిద్రమైన రాజ్యం ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంటి, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంటి, కమ్యూనిటీలో ఉన్న కానీ నువ్వు వచ్చి ఈ దాడిని చేస్తే ఏ పరిస్థితి? వీళ్ళంతా గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తేనే వచ్చారు అనుకుంటున్నారు. 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చారు. 1,00,000 వాళ్ళు నేను చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ప్రసక్తి లేదు. రేపు నేను చూస్తాను. రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. మిమ్మల్ని అడ్డుకుంటారు కదా పోలీసులు, చూద్దాం. రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అందరినీ నేను కోరుతాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళతో భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్ గానే నిల్చున్నాడని చెప్పిండు. సింహం సింగిల్ గానే నిల్చున్నాడు. నా ఇంటికి కూడా వాళ్ళు పీకలేకపోయిండు. రైట్, ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఆయన ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కానీ, అదేవిధంగా వాళ్ళ అనుచరుల దాడులకు సంబంధించినటువంటి అంశం పైనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈరోజు 11 గంటలకు ఆయన నివాసానికి వెళ్తానన్నటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంలో అరికపూడి గాంధీ కూడా అదే స్థాయిలో సీరియస్ గా స్పందించారు. 11 గంటల వరకు కూడా ప్రధానంగా ఆయన నివాసంలో ఉండి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో నేరుగా కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అరకపూడి గాంధీ అనుచరులంతా కూడా అక్కడ పూర్తిగా రాధాంతం చేశారు. అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాస అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కోడిగుడ్లను కూడా ఆయన నివాసం పైన విసిరికొట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం పైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వేరొక ఎమ్మెల్యే ఇంటికి మీదకి వెళ్లి ఆయన అనుచరులతో దాడి చేయించారు అనేటటువంటి అంశం కేంద్రంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా హరీష్ రావు కానీ ఇతర ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన పైన
జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయనకు అండగా ఉంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల గురించి కౌశిక్ రెడ్డి పోరాటం చేస్తుంటే ఆయన పైన దాడి చేస్తారంటూ కూడా మరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డికి ధైర్యం ఇస్తున్న మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో రాలేదు, రౌడీల రాజ్యం వస్తుంది అనేటటువంటి వ్యాఖ్యలను కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు నువ్వా నేనా అనే స్థాయిలో ఒకవైపు అరకపూడి గాంధీ కానీ మరొకవైపు కౌశిక్ రెడ్డి కానీ వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు మాట చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు అరకపూడి గాంధీ ఆయన నివాసానికి వచ్చేటటువంటి సమయంలో ఆయన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కండవాతో పాటు అదేవిధంగా ఆయన సాదర స్వాగతంగా పలికేందుకు ఆయన మహిళలందరినీ కూడా ముందుంచి ఆయన సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు ఆయన నివాసానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళంతా కూడా దాడులకు దిగడం జరిగింది. దీనిపైన అక్కడే ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు మందకృష్ణ కానీ మరొక ఇతర రాజకీయ పార్టీ నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మందకృష్ణ మాట్లాడుతూ రౌడీల ఎమ్మెల్యేలంతా కూడా రౌడీల రోడ్డు ఎక్కుతున్నారు. ముఖ్యంగా ఈ అంశంలో అరకపూడి గాంధీని కానీ కౌశిక్ రెడ్డిని కానీ ఇద్దరి ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం చూడాలి. ఒకవైపు హైకోర్టు కూడా చెప్పింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి తరుణంలోనే అరకపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ప్రస్తుతం రెండు పార్టీల మధ్య బొగ్గుమన్నాయని చెప్పాలి రాజకీయాలు. నాగేంద్ర, అయితే అరకపూడి గాంధీని అరెస్ట్ చేశారు, మరోపక్క పాడి కౌశిక్ రెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. దీని పట్ల అరకపూడి గాంధీ వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.